Hi, welcome to SR Media. ఆదిలాబాద్ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలోని కుమార్పేటలో గల కుమార్ జనతా గణేష్ మండలం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాగణనాథుని ప్రతిష్ఠిస్తారు. 1979 నుంచి ఇక్కడ గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ గణనాథుని స్ఫూర్తిగా తీసుకుని 2018లో 47 అడుగుల భారీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2022లో 33 అడుగుల మహాశక్తి గణేశుని కొలువు తీర్చారు. గత ఏడాది 48 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించగా ఈ సంవత్సరం 52 అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ వినాయకుడిని తయారు చేయడానికి దాదాపు 45 రోజుల సమయం పట్టిందని, 90% మట్టి, గడ్డి, వాసాలు, లప్పంతో ఈ గణనాథుడిని తయారు చేయడం జరిగిందని కళాకారుడు ఊరే గణేష్ తెలియజేశారు. ప్రతి సంవత్సరం కుమార్ జనతా గణేష్ అడుగులను పెంచడం జరుగుతుందని, ఖైరతాబాద్ గణేష్ మాదిరిగానే ఈ గణేష్ కు 2వ స్థానం ఉండడంతో జిల్లా ప్రజలే కాకుండా పక్కనున్న మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి వస్తున్నారని నిర్వాహకులు పరమేశ్వర్ తెలిపారు. 3 సంవత్సరాల నుంచి విజయవంతంగా కుమార్ జనతా గణేష్ మండల్ నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరము భారీ ఎత్తుగా చేయడం జరిగినది. 52 ఫీట్ల వినాయకుడు, ఇది 60% మట్టి, 40% పిఓపితో చేయడం జరిగినది. అధిక సంఖ్యలో ఇంతవరకు ఒక 20-25 వేల మంది భక్తులు కూడా దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక్కడ కలశంది ప్రత్యేకత ఉన్నది. పిల్లలు, పెద్దలు అందరూ ఎందరో మంది పల్లెటూరు వాళ్ళు వచ్చి దీన్ని దర్శించుకుంటున్నారు. ఖైరతాబాద్ తర్వాత ఆదిలాబాద్ పెద్ద గణపతి ఇది. యాభై 52 అడుగుల గణనాథుని విగ్రహాన్ని ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నవరాత్రులకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటారని, హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ 2వ స్థానంలో ఉంటుందని తెలియజేశారు. ఆదిలాబాద్ పట్టణ జిల్లా ప్రజానీకానందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అర్పిస్తూ, ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ పండుగని సంతోషంగా 9 రోజులు మరి జరుపుకునే పండుగలో చాలా భక్తి శ్రద్ధలతోటి జరుపుతున్నటువంటి సందర్భంలో మనకు తెలుసు, ఎందుకంటే నాడు బాల్ గంగాధర్ తిలక్ గారు మరి వినాయక చవితిని ఒక సామూహికంగా హిందూ బంధువులందరూ ఒక దగ్గర చేరుకొని మనకున్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన యొక్క అలవాట్లని, మన యొక్క పండుగల్ని వాటిపై చర్చిస్తూనే ఒక మంచి సాంప్రదాయం కలిగినటువంటి ఈ హిందూ దేశంలో మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఒక ఐక్యతతో ఈరోజు హిందువులందరూ ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ మన కుమార్ గల్లీలో దాదాపుగా 53-54 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నూతిబాయి ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఈ పట్టణంలో, అదే మాదిరిగా ఈ ప్రపంచవ్యాప్తంగా హిందూ బంధువులందరికీ కూడా సుఖం కలగాలని ఈ సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని నేను కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో వినాయక నవరాత్రులు భక్తి శ్రద్ధలతో హైదరాబాదు భాగ్యనగరం తర్వాత చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంలో ఈ పండగ జరుపుకున్నట్టు ఆదిలాబాద్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, నిమజ్జన కార్యక్రమం కావచ్చు, భక్తి శ్రద్ధలతో ఇక్కడి భక్తులంతా కూడా కొన్ని 10 సంవత్సరాల నుండి ఈ యొక్క ఆదిలాబాదులో ఒక వినాయక ప్రతిష్టగా, అదేవిధంగా నిమజ్జన కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచమంతా కూడా ఈరోజు హిందూ పండుగల వైపు, హిందువుల యొక్క సాంప్రదాయాలు, హిందువుల యొక్క ఆరాధ్య విధానం పట్ల రీసెర్చ్ జరుగుతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన పండుగలని గొప్పగా నిర్వహించుకోవడమే కాకుండా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఏ ఆటంకం కలగకుండా అందరినీ ప్రేమిస్తూ లోక కళ్యాణం కోరుతూ నేను చేసే పూజ వల్ల లోకమంతా బాగుండాలని కోరుకునేది
కేవలం ఒక హిందువులు మాత్రమే. ఈ సందర్భంగా నా హిందూ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనమంతా కూడా ఐక్యమత్యంగా భక్తి శ్రద్ధలతో మన పండగలను మనం ఘనంగా నిర్వహించుకోవడమే కాకుండా ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. హిందువులు ఎవరికి కించపరచరు, హిందువులు పుట్టని ప్రకృతిని ప్రేమిస్తారు, హిందువులు పక్షులని ప్రేమిస్తారు, పక్షులని పూజిస్తారు, జంతువులను పూజిస్తారు. ఎవరికి కూడా అపకారం చేయనటువంటి హిందువులు, అందరూ బాగుండాలని కోరుకునే హిందువులు ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులను ప్రత్యేకించి మనమంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఐక్యమత్యంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ నవరాత్రులు ఎక్కడ ఏ ఆటంకం కలగకుండా ఆ యొక్క వినాయకుడు అందరికీ మంచి చేయాలని, అందరి కష్టాలు దూరం చేయాలని, అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు నింపాలని ఆ వినాయకుడిని ఆదిలాబాద్ ప్రజలందరి తరపున వేడుకుంటున్నాను.